నమస్తే అండి. సేద్యం మిద్దె తోట యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఇది మా తోటలో ఉన్న మల్బరీ ప్లాంట్ అండి. అందరికీ తెలిసిందే సిల్క్ వార్మ్స్ పెంచడానికి ఉపయోగించేటువంటి వాటికి కావాల్సిన ఆహారానికి ఉపయోగించేది మనకి మల్బరీ ప్లాంట్ అంటారు. ఇందులో 2 రకాలు ఉన్నాయండి. ఒకటి పెద్ద పండుతో, ఒకటి అంటే పెద్దదంటే ఉన్న దాంట్లో కొంచెం పెద్దది, 2 చిన్నది. పొంత పండు అని కూడా అంటారండి దీన్ని. రకరకాల పేర్లైతే ప్రాంతాన్ని బట్టి ఉన్నాయి. నా దగ్గర ఇదేమైందంటే మొన్న గాలి వచ్చినప్పుడు బాగా చుట్టూ కొమ్మలయి తిరిగిపోయినాయి. అయితే అప్పటికి చాలా కాయలుండే. చూపెడదాం అనుకునే లోపల అది పోయింది. నేను ఒక హాఫ్ డ్రమ్‌లో దీన్ని వేశాను. ఇది పెద్ద జాతికి చెందినటువంటిది. ఇంకోటి చిన్నది కూడా ఉంది. సో, పైన ఒక చిన్న పక్కన పందిరుండేది. అది గాలికి పడి దాని మీద పడడం వల్ల దీనికి డ్యామేజ్ అయింది. సరే ఒక కర్రతో అయితే కట్టాను. సరే ఉన్నంత వరకు పళ్ళైతే పాపం బాగానే వచ్చాయి. ఈ ఇరిగి పడిపోవడం, తర్వాత కొంచెం నల్లగయినాక తీద్దామనే లోపల మా పక్షులు, చీమలు 2 కలిపి తినేసాయండి చాలా వరకు. ఇదో ఇక్కడ కనబడుతున్నాయి. సో, ఇది ఎంతవరకు మనకు తినడానికి తింటే సంతృప్తి ఇదంతా నాకైతే తెలీదు కానీ, ఒక కొత్త రకం చెట్టు, ఒక కొత్త రకం పండు, ఏదో కడుపు నిండేదైతే కాదు కానీ కాస్త సంతోషంగా చిన్న పిల్లలుంటే తీయ తీయగా పుల్ల పుల్లగా ఉంటాయి కదా, ఆనందపడేటువంటి పండు. ఇది చాలా వరకు చిన్నప్పుడు చాలామంది పిల్లలు ఇది ఆనందంగా తినే పండు. సరే ఇదైతే దీన్ని పెద్దగా అని కాదు కానీ ఒక పెద్ద డ్రమ్ లాంటి దాంట్లోనే వేశాను నేను. మామూలు సాయిల్ ఫెర్టిలైజరే, మామూలు అన్నీ మామూలు సాయిల్ మిక్సర్ ఏదైతే వేసామో అదే ఉంది. మరి సీజన్ ఏంటో తెలియదు కానీ కాయలైతే చాలా వచ్చాయి. మొన్న గాలి వచ్చి పైన ఒక చిన్న పందిరి ఉండడం వల్ల పక్కన అది పడి చాలా కొమ్మలు ఇరిగిపోయాయండి. సరే ఉన్న వాటిని ఇట్లా కొంచెం కట్టాను ఒక తాడుకి కర్ర పెట్టి. సరే ఎంతవరకు అన్నది కాదు కానీ ఇందులో ఉన్నటువంటివి ఈ కొన్ని పళ్ళు ఉన్నాయి. దాన్ని ఒకసారైనా వీడియో తీద్దాము అని తీశానండి. పళ్ళైతే బాగా వచ్చాయి, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంతవరకు అయితే ఇట్లాగా ఏమంటారు చెప్పాలంటే ఒక బొంత పురుగులాగా ఇంత దొడ్డుగా బాగా ఉన్నాయి. నల్లగా అయిన తర్వాత భలే స్వీట్‌గా ఉన్నాయండి. ఇంతే చిన్న వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.